అన్న నమస్తే అండి. నమస్కారం అన్న. ఏం పేరు అన్న? నా పేరు ఇదలకంటి రాజేష్. రాజేష్ గారు ఏం చేస్తుంటారు సార్? నాది ప్రొఫెషనల్ బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. స్ట్రీట్ బిజినెస్. స్ట్రీట్ బిజినెస్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఎర్రగడ్డ శంకర్లాల్ నగర్. ఎర్రగడ్డలో ఉంటారు. సో మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ ప్రభుత్వ పాలనలు చూస్తూ ఉంటే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఈ ప్రభుత్వం పరిపాలన చూస్తే మాత్రం శూన్యం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏ స్కీమ్స్లో ఒక్కటి కూడా క్రమముగా కానీ ప్రజలకు అందడం లేదు, ఇవ్వడం లేదు. మాటలు చెప్పడమే. ఇంతవరకు ఒక మీడియా స్టేట్మెంటే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే ఒక అద్భుతమైన కళ చూపెట్టడము, దాని పొద్దున్న లేవగానే మబ్బులను మనం నిద్రలో మబ్బులు ఎట్లయితే కళ వస్తుందో అలా కళ రావడం, తల మటుమాయడం. అది నిద్ర మబ్బు కళనే లాగానే ఉంది ప్రజలకు. ఇప్పటి వరకు అయితే ఆయన చేసిన పరిపాలన ఏది ఉన్నా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దొందు అన్నట్టు ఆయననేమో మబ్బులలో చూపెట్టిండు, ఈయననేమో కళ్ళలలో చూపెడుతున్నాడు. ఇద్దరికున్న తేడా ఏం లేదు. మాటలే గారిలాగా ఈయన మంచి మాట్లాడతాడు, ఆయన మంచి మాట్లాడతాడు. కానీ ప్రజలు వచ్చే వరకు ప్రజలకు ఎసుంటి స్కీమ్ లేదు, ఎసుంటి లబ్ధి లేదు, ఏం లేదు. అదేదో బస్సుది అన్నాడు. ఆ బస్సు మాత్రం గవర్నమెంట్ కాబట్టి ఈజీగా అయింది కాబట్టి చేశాడు. వేరేది అతి కష్టంగా ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏదైతే నేషనలైజ్ పార్టీ ఉందో, ఏదైతే మన కేంద్రం నుంచి వచ్చే స్కీములు కానీ, మోదీ గారు చేసే ప్రతి ఒక్క స్కీమ్ కానీ, చెప్పే విధానం కానీ, ఇచ్చే హామీలు కానీ పరిపూర్ణంగా అవుతున్నాయి. ఆయన దూరపు ఆలోచనతో చేసే అన్ని స్కీమ్స్ పర్ఫెక్ట్గా ప్రజల్లో చేరుతున్నాయి. భారతీయ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉందని 10 ఏళ్ళు మేము అధికారంలోనే ఉంటాం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ప్రజలంతా మా వైపే ఉన్నారని మాట్లాడుతా ఉన్నారు. ఏది నిజంగా చెప్పినా కదా, మబ్బుల్లో కళలాగా 4 గంటల నుంచి 6 గంటలకు వచ్చే కళ ఎలా ఉంటుందో ఆ కళ వస్తుంది, మేలుకు వస్తాడు. తర్వాత ఏముండదు, ఇక శూన్యం. అదైతే ఇప్పుడు ఇచ్చే మాట విధానం అయితే అలా విధంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నాకైతే 100% అదే అనిపిస్తుంది. ప్రజలని మబ్బులో పెట్టడము, ఏదైతే 4 to 6 వచ్చే కళ ఉంటుందో చూడండి, అలానే అంతే. ఆయన మాటలు అలానే ఉన్నాయి, ప్రజలు అలానే ఉన్నారు. పథకాల సంగతి ఏంటంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో రావట్లేమంటారా? ఇక్కడ వచ్చిన ఏది వచ్చింది, ఏది పరిపూర్ణం చేశాడు, ఏ హామీని నియమించి ప్రజలకు చేరిందో ఆ విధానం అదొకటి చూపెట్టమనండి. ఇప్పటివరకు అదే చెప్తా ఉన్నారు. ప్రతి మీటింగ్లలో రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ ఇచ్చిన అంటున్నాడు, విడో పెన్షన్ అన్నాడు, ఇంకో స్కీమ్ అన్నాడు, సింగిల్ ఉమెన్ అన్నాడు, బ్యాచిలర్ అన్నాడు, ఎడ్యుకేషన్ అన్నాడు, మళ్ళీ ఏదో 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, మళ్ళీ ప్లస్ ఏదో స్కూటీ ఏదో అన్నారు పిల్లలకు, మహిళలకు. ఏది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎక్కడ ఏది ఇచ్చిండో ఒకసారి ప్రూవ్ చేయమనండి. ఒక్కరికి ఇచ్చినా చూపెట్టమనండి. మన ఓటర్ మహాశయులు తెలంగాణలో ఉన్న మహిళలకు ఏ ఒక్క దగ్గరనన్నా ఒక స్కూటీ ఇచ్చారా కనుక్కోమనండి, చూపెట్టమనండి. అతని ప్రూఫ్ చూపెట్టమనండి. కానీ రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, గత ప్రభుత్వం ఆగం చేసిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదన్నా దాని మీద తప్పిస్తా ఉన్నారు. ఏంది నిజమే అంటారు? నిజమా అబద్ధమా అనేది ఆ ప్రభుత్వానికి తెలియాలి, ఈ ప్రభుత్వం తెలియాలి. ఇప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసిండో అప్పుడు తెలియదా? నేను అధికారంలో సివి చేస్తున్నప్పుడు లో బడ్జెట్లు ఉన్నది తెలియదా? తెలిసినప్పుడు వాగ్దానాలు ఎట్లా చేశాడు అంటే ప్రజలని ఎంతసేపు మబ్బబెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఏమంటారు, 4 మాటలు చెప్పాలి అధికారం గురించే. అధికారం వచ్చిన తర్వాత ప్రజలు మర్చిపోతారు, మనం చేసింది మనం ఇలా చేస్తే అలా ఉండొచ్చు అన్న ఆలోచనతోనే. అంటే ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే మరి రాష్ట్రంలో మీరు ఇందాక అన్నట్టు మరి బీజేపీకి అవకాశం ఉందా ఇక్కడ? 100% అండి. ప్రజలు గమనిస్తున్నారు. ముందు దేశం, ఇక్కడున్న పరిస్థితి ఇప్పుడు ఏమవుతుంది, ముందల ప్రజలు ఆశాభావం లేరు. దేశం సురక్షితం. నరేంద్ర మోడీ గవర్నమెంట్లో 2014 నుంచి ఈ రోజు వరకు భారతదేశం ఎంత సెక్యూర్డ్ అయిందని ఆలోచించరు. ఫస్ట్ మనకు కావాల్సింది సెక్యూర్డ్. నువ్వు బయటికి పోయి వాడి ఇంటికి రావాలంటే మనం సెక్యూర్డ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు. 2014 ఉన్న భారతదేశాన్ని 2014 నుంచి 2022 వరకు నరేంద్ర మోడీ గారు ఇలా దినదిన మార్పుతోని, దినదిన అభివృద్ధితోని, దినదిన సెక్యూరిటీతోని, మన అంటే మన నేషనల్ ఏదైతే సెక్యూరిటీ అది ఉంది మెయిన్, అది ఉంటేనే కదా ఇప్పుడు ప్రజల్లో మనకు గుర్తింపు. ప్రజలు దేశాన్ని ఎంత సురక్షితంగా భావిస్తారు అంటే మీకు కనిపిస్తుంది. అందుకోసమే 3rd టైం ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2014 నుంచి 3rd టైం నేషనల్ పార్టీ బీజేపీ గెలవడము చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ప్రతి స్టేట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేవరకు ఓటర్ ఏమంటే మోదీ ఉంటేనే దేశం సురక్షితమని ఓటు పోల్ చేస్తుంది.
అనుభవాన్ని చూసుకొని రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ రెండేళ్లలో చేస్తున్న దురంగాతాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని గుడిలు ఎన్ని గులగొట్టిరు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. రేపు నేను ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే నేను సెక్యూర్డ్ ఉండాలి. నాకు సురక్షితం లేనప్పుడు నేను ఎందుకు అనే ఆ ఆలోచనతోనే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పబ్బం కడుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఏదైతుందో మేయర్ని కైవసం చేసుకుంటాము. గతంలో వచ్చిన రిజల్ట్స్ వస్తాయి ఈసారి దానికన్నా ఎక్కువనే వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు గమనిస్తారు. ప్రజలు ముందరలా మూర్ఖులు లేరండి. ఏమవుతుంది దినదిన చర్య, దినదిన టీవీ, నాకేమొస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని చదువుకున్న ప్రజలలో మార్పు ఉంది. ఇప్పుడు ఎక్కువ యూత్ ఉంది ఓట్ బ్యాంక్. ఆ యూత్కి తెలుస్తుంది దేశం ఏంది, మన ఇండియా ఏంది. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇక్కడ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెప్పండి. లోకల్ ఎమ్మెల్యే గురించి అయితే పక్కకు పెట్టండి. లోకల్ ఎమ్మెల్యే నిన్న మొన్న గెలిచిండు. దానికన్నా ముందు ఎమ్మెల్యే నిద్రనే పోయిండు. ఏడన్నర హాస్పిటలే ఉన్నాడు. ఏం చేసిండు? మా కిషన్ రెడ్డి గారు మా లోకల్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో బోర్వెల్స్ ఇచ్చారు. ఎన్నో మన అంగన్వాడీ స్కూల్స్కి వెళ్ళి డెవలప్ చేశాడు. ప్లస్ ఎన్నో స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన వ్యవస్థ ఏదుందో వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఇవి కానీ ఇచ్చాడు. షెడ్ వేయించిండు, కమ్యూనిటీ హాల్స్ కట్టించిండు. అయినా ఒక పెద్ద నాయకుడుగా ఆలోచించకుండా సామాన్య పౌరుడుగా నేను కూడా ఒక కార్యకర్తని, చిన్న చిన్న ప్రజలకు ఏమేమి కావాలి, కింది స్థాయి అంత్యోదయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు మా పెద్ద లీడర్లు వాజ్పేయి గారి ఆలోచన ఉందో దాన్ని పాటిస్తూ దాని క్రమశిక్షణలో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నాడు. ఇలా మీరు కిషన్ రెడ్డి గారు కార్యకర్తల కన్నా ముఖ్యం ప్రజలను ఆలోచిస్తాడు, ఓటర్ మాషలను ఆలోచిస్తాడు. అందుకోసమే కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్క పని చేస్తున్నాడు. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే అంటే బీజేపీకి అయితే అవకాశం ఉంది. అంటే పక్క రాష్ట్రాల్లో జరిగిన రిజల్ట్స్ పక్క రాష్ట్రము, ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు. గతంలో జరిగిన ఎలక్షన్లో వెస్ట్ బెంగాల్లో అక్కడ ఎఫెక్ట్ అయితే 100% ఉండే ప్రజలు గమనిస్తారంటున్నాను కదా. టీవీ నిత్యం చూస్తారు, ఎక్కడ ఏమవుతుంది, ఏ ప్రభుత్వం వస్తుంది, దేనితో మనం ఉంటే మనం ఇలా ఇక్కడ ఉంటాము దేశంలో అన్న ఆలోచనతోనే పోల్ చేస్తారు 100%. కానీ ఇవాళ కూడా వాళ్ళు మార్పు కొడుతురు. నిన్న వాణి చూసినాం, ఇవాళ వీని చూస్తున్నాం. రాబోయే కాలంలో బీజేపీని చూస్తామని ఆశగా ఉన్నారు 100%. ఎందుకంటే వీని చూసే నిద్రమబ్బు, వాడు చూసే సోమరిపోతూ, ఇద్దరు అలానే ఉన్నారు. మీరు అన్నట్టు డబల్ ఇంజన్ సర్కార్లో ఇక్కడ పాసిబుల్ అయితే 100% డబల్ ఇంజన్ వస్తుంది. ప్లస్ మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మేము నిత్యం పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుండో ప్రజలు గమనిస్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ఒకటి నడుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, అంటే మీ హయాంలో నడుస్తూ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ హయాంలో ఎస్ఐఆర్ అనేది నాట్ ఏ ఫర్ ఏ పార్టీ పరంగా కాదు, మన భారతదేశంలో ఇది నిత్యం జరిగే ప్రక్రియ. 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు జరుగుతుంది. అది ఇప్పుడు వచ్చింది, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన దేశంలో మంచి అభిప్రాయం 100% చేయాల్సిందే. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏమైందంటే అప్పుడు క్లబ్బింగ్ ఉన్నప్పుడు 2 ఓట్లు 3 ఓట్లు వచ్చినాయి. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన నోటు ఉంది, ఆడుంటుంది, ఈడుంటుంది. ఇవన్నీ బైఫర్ఫిక్ ఏవైతే డిలీటేషన్, డెత్ ఇవన్నీ సాఫీగా జరుగుతాయి. కానీ నేను ప్రజలతోని ఇప్పుడు నేను మన ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఇవాళ చేస్తున్న కార్యక్రమం అద్భుతం. దీనికి ఆధార్ కార్డు లింకప్ చేయండి. ఆధార్ కార్డ్ అనే నంబర్ని లింకప్ చేస్తే ఒక్కోటి తప్ప నొచ్చినోటు ఉండదు నా ఆలోచన. ఇంకోటి ఇవాళ ఎందుకు చేస్తారు కొందరు, ఎందుకు నామినేట్ ఏమన్నా ఆధార్ కార్డ్ ఏమన్నా మ్యాండేటరీ అని అడిగారు. ఎందుకు కాదు? ఇలా నీకు డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డు కావాలి, నువ్వు స్కూల్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, డెత్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, మున్సిపల్ ట్యాక్స్ కడితే ఆధార్ కార్డు కావాలి, ఇంట్లో కరెంట్ ఏదైనా తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, నువ్వు కాలేజ్ స్కూల్ అడ్మిషన్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, నీ పెన్షన్ తీసుకుంటే ఆధార్ కార్డు కావాలి, గవర్నమెంట్లో ఏ స్కీమ్ తీసుకున్నా ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కావాలి. ప్రతిదానికి ఆధార్ కార్డు లింకప్ చేసినప్పుడు ఈ ఓటర్ దానికి ఎందుకు ఆధార్ కార్డు మ్యాండేటరీ కాదంటుండే మన కోర్టు ఏదైతే చెప్పడం తప్పు కదా. మస్ట్ మ్యాండేటరీ ఆధార్ కార్డు ఉంటేనే నీ ఓటు ఉంటుంది అని పెట్టండి. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆధార్ కార్డు కావాలి, ఐటీ కార్డు రిజిస్టర్ చేస్తే ఆధార్ కార్డు కావాలి. అలా దీనికెందుకు దానికి అవసరం లేదని అంటున్నారు. మెన్షన్ చేయండి ఆధార్ కార్డ్ షుడ్ మస్ట్ విత్ ఓటర్ ఐడి. అప్పుడు చాలా నాలా కాదు ఎంతోమంది ఈజీగా డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ఒకటే ఉంటుంది, 2 ఉండయి. ఆ నెంబర్తో లింకప్ చేయండి, ఇంకా ఈజీగా అవుతుంది ఈ ప్రక్రియ. నువ్వు ఇంటింటికి తిరగాల్సిన అవసరం లేదు, కూర్చొని సిస్టమ్ మీదనే డిలీట్ అయిపోతుంది మంది. అది చేయండి, నేను రిక్వెస్ట్ మా గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. వెల్కమ్.